9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా రామాయపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ మెదక్ ఇన్ఛార్జ్ పంజా విజయ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. హిందువుల ఆరాధ్య దైవమైన గోమాతను రక్షించడానికి వెళ్లిన వారిపై దాడులు చేసిన వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు. గోవులను రక్షించడానికి వెళ్లిన వారిపై దాడి చేయడం హిందూ సమాజం మీద దాడి అని ఈ సందర్భంగా వారు అన్నారు. పంజా విజయ్ కుమార్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేయడం సరికాదని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. పంజా విజయ్ కుమార్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, డబ్బుకు ఆశపడలేదని, తన సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేశారని, అంతేకాకుండా రెవెన్యూ డివిజన్ కోసం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉద్యమాలు చేశారని వారు తెలిపారు. అలాంటి వ్యక్తిపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకులు దామోదరరావు, నవాత్ రాజేంద్ర ప్రసాద్, శంకర్ గౌడ్, కొడపర్తి నరేష్, ఎల్ఎం గౌడ్, కార్తిక్ భరత్ తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి కాంగ్రెస్ పత్రికా ప్రకటనలో చూస్తే కొత్తగా వచ్చిన వాళ్ళు పార్టీని చేస్తున్నారంట. ఇంతకుముందు గతంలో ఇదే మైనంపల్లి హనుమంతరావు వాళ్ళు అని పంజా విజయ్ కుమార్ ఒకటే పార్టీ నుంచి విడిపోయి అతను కాంగ్రెస్లోకి వెళ్ళిండు, ఇతను బీజేపీలోకి వచ్చాడు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వ్యక్తి పంజా విజయ్ కుమార్. వాళ్ళ సిద్ధాంతంతో అతను ఎమ్మెల్యేకి గెలిచిండు, దానికి ఓకే. కానీ పార్టీకి ఐక్యమత్యంతో ప్రజల కోసం, ప్రజల మెప్పు కోసం, ప్రజాసేవ కోసం ముందుకు వచ్చిన వ్యక్తి పంజా విజయ్ కుమార్. అతను డబ్బు కోసమే ఆశపడి ఉంటే గతంలో జరిగిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కానీ, మన రెవెన్యూ డివిజన్ విషయంలో కానీ అతను చేసిన ఖర్చు కానీ, మన నిజాంపేటలో పాఠశాలను అతను తీసుకొని దత్తత తీసుకొని చేసిన సేవలు కానీ, దాని ద్వారా విద్యార్థులు ఎలా ఎదిగిపోయారు వాళ్ళ గురించి ఆలోచన చేసి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటున్న వ్యక్తి కాబట్టి అతన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అతని గురించి మాట్లాడడం సబబు కాదు. ఆయన పార్టీ కోసం మాట్లాడుతున్నాం. సరే, పొలిటికల్గా వాళ్ళు వీళ్ళని విమర్శించవచ్చు, కానీ పంజా విజయ్ కుమార్ మాత్రం ప్రజల కోసం, ప్రజాసేవ కోసం ప్రతి ఉద్యమంలో ముందు జరిపాడు కాబట్టి అతన్ని విమర్శించడం సరికాదు. అతన్ని నియోజకవర్గంలో తిరగనీయకుండా అడ్డుకుంటామనడం ఈ ప్రజాస్వామ్య దేశంలో కరెక్ట్ కాదు. దీని విధంగా మరోసారి ఆలోచన చేసి కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ ఇస్తే బాగుంటుందని. మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఏదైతే మొన్న గోవుల సంరక్షణ విషయంలో హిందువులకు, ముస్లింలకు జరిగినటువంటి ఘర్షణలో హిందూ సోదరులు తీవ్ర గాయాల పాలై, కత్తిపోట్లకు గురై, అదేవిధంగా జైలు, లాఠీ చార్జు, అనేక ఇబ్బందులు పడ్డటువంటి హిందూ సోదరులందరూ కూడా ఈరోజు హిందువులందరూ కూడా జైళ్ళలో ఉన్నారు. అదేవిధంగా ఆ ఘటనను దృష్టిలో పెట్టుకొని మా యొక్క మెదక్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు, అదేవిధంగా హిందూ అనుబంధ సంస్థలైనటువంటి ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ అనుబంధ సంస్థలందరూ కూడా ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క హిందువుల మీద దాడులను ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా ఏదైతే గోవులను సంరక్షించడంలో ఈ యొక్క ప్రభుత్వం విఫలమైంది, అదేవిధంగా ఈ యొక్క దాడులు జరగడానికి ప్రధాన కారణం ఏదైతే ఉందో రక్షణ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని చెప్పేసి మా యొక్క నాయకుడు పంజా విజయ్ కుమార్ గారు ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరిగింది. మొన్న ఘర్షణలు జరిగినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క నాయకుడు పంజా విజయ్ కుమార్ గారు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న రామాయణపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నాయకులు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులకు ఖబర్దార్ అని చెప్పి హెచ్చరికలు కూడా చేసినారు. మేము దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఇది ఓన్లీ భారతీయ జనతా పార్టీ విషయం కాదు, హిందూ ముస్లింలకు ప్రధానంగా మెజార్టీ పీపుల్ ఎవరైతే ఉన్నారో హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి గోమాత, మా హిందువులకు తల్లి లాంటిది గోమాత. సకల దేవతలందరూ కూడా మేమందరం గోమాతను తల్లిలాగా పూజిస్తాం. అటువంటి గోమాతను రక్షించాలనే ఉద్దేశంతో మా యొక్క కార్యకర్తలు, హిందూ అనుబంధ సంస్థల కార్యకర్తలు అందరూ కూడా దాదాపు 70 గోవులను సంరక్షించే పనిలో ఉన్నప్పుడు ఫస్ట్ దాడి చేసింది
రాళ్ల దాడి చేసింది, కత్తిపోట్లకు గురి చేసింది, పైకి వచ్చినటువంటి ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో మొదటగా దాడి చేసింది వాళ్ళు. దీనికి ప్రధాన కారణమైనటువంటి దాన్ని వదిలిపెట్టేసి మెజారిటీ పీపుల్ యొక్క మనోభావాలను ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిగణలోకి తీసుకోకుండా కేవలం నిన్న పెట్టిన ప్రెస్ మీట్ ఏంటంటే మా యొక్క భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి పంజయ్ విజయ్ కుమార్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. అదేవిధంగా మెదక్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాలి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెట్టిన నిన్న ప్రెస్ మీటు కేవలం ముస్లిం సోదరులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మెప్పు కోసం పెట్టిన ప్రెస్ మీట్ మాత్రమే అని చెప్పేసి మీ యొక్క పత్రికా మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ ఏదైనా కానీ చట్టాన్ని రక్షించే బాధ్యత చట్టం తీసుకుంటుంది. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది, ప్రతిపక్షాలు చేసే పని ప్రతిపక్షాలు చేస్తాయి. హిందూ అనుబంధ సంస్థల పైన జరిగిన దాడిని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. మీరు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు మీరు సమాజానికి చెప్తా ఉన్నారు మనం అందరం ఒకటే ఐకమత్యంగా ఉండాలి అని చెప్పే ముందు మీరు మీ పార్టీ నాయకులు మీ పార్టీలో ఎటువంటి వాతావరణం ఉన్నది? మీరు ఫస్ట్ నిన్న ముగ్గురు కలిపి ప్రెస్ మీట్ ఇచ్చిర్రు. మేము దాన్ని అడుగుతా ఉన్నాము, మీరు ఎదుటి వాళ్ళకు సమాజానికి చెప్పే ముందు మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము కూడా గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాము. మొన్న మెదక్లో జరిగిన సంఘటన 40 గోవులను హతమారుస్తుంటే మన హిందూ సోదరులు వాటిని కాపాడబోయినందుకు వారిని ముస్లిం వర్గాలు కత్తిపోట్లకు గురి చేసింది. ఈ దాడి హిందూ సమాజం మీద జరిగింది కాబట్టి హిందూ సంఘాలన్నీ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ అన్ని సంస్థలు కలిసి నిన్న రామాయంపేటలో బంద్ చేసింది. ఈ బంద్ చేసినందుకు కాంగ్రెస్ వాళ్ళు ఏం ఖండిస్తున్నారంటే హిందూ సమాజం మీద దాడి చేసినందుకు ఖండిస్తలేరు, వాళ్ళు మనం విమర్శించుకుంటూ ఖండిస్తున్నారు. ఒక వర్గానికే సపోర్ట్ చేస్తుంది. మొన్న ఎలక్షన్లో హిందూ సమాజం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు కదా, అది వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఒకటే వర్గం ఓట్లు వేయలేదు కదా, అందరు హిందూ సమాజం కలిస్తేనే వాళ్ళు గెలిచారు. ఇప్పుడు ఒక వర్గాన్ని మీద దాడి అయితే అది ఖండించకపోవడు పక్కకు పెట్టి విమర్శిస్తున్నారు. నిన్న బంద్ చేసింది ఒక బీజేపీ సంస్థ కాదు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ అన్ని హిందూ సంఘాలన్నీ నిన్న బంద్ చేసాయి. అయితే ఈ దాడిని వ్యతిరేకించకపోగా వాళ్ళు విమర్శిస్తున్నారు. కాబట్టి ఇటు విమర్శలు ఖండిస్తున్నాం. ఇది సమాజం మీద దాడి కాబట్టి వాళ్ళు సమర్థించాలి కానీ విమర్శించొద్దని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నారు.